నేను చెక్ చేస్తాను. నేను ఇక్కడ మీరు ఎవరు అంటున్నా? నేను ఎస్ఐని. ఐడి కార్డు చూపించండి. మా ఐడి కార్డు లేదా మేము ఐడి కార్డు చూపించండి. పోలీసా గుండానా మాకే నేను ఒక హైకోర్టు పోలీస్. నా పేరు అల్లూరి విజయ్, ఉస్మానియా యూనివర్సిటీ మొదటి సంవత్సరం విద్యార్థి. మేము ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా 2-3 రోజుల క్రితం ఒక ప్రెస్ మీట్ నిర్వహించాము. మారేడుమిల్లిలో జరిగినటువంటి ఈ ఎన్కౌంటర్ పైన విద్యార్థులుగా మేము అక్కడ జరిగినటువంటి సంఘటన స్థలాన్ని పరిశీలిస్తామని చెప్పేసి బహిరంగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ గుప్తా గారికి ఒక లేఖ రాశాము. అదేవిధంగా మీడియా ద్వారా ఒక సమాచారం పంపాము. మేము ఆ ఘటన స్థలాన్ని ఏదైతే జరిగినటువంటి మానవ హననం ఉందో ఆ ప్లేస్ ను మొత్తం కూడా సందర్శించి వాస్తవ విషయాలు తెలుసుకుంటాం. ఆదివాసీల సమస్యలు ఏమున్నాయి, అక్కడ ఏం జరిగింది, అసలు అక్కడ ఎందుకు ఇలాంటి దాడులు జరుగుతూ ఉన్నాయి, ఎన్కౌంటర్లు జరుగుతూ ఉన్నాయి అనేటువంటి విషయాలు అనేటువంటివి బహిరంగంగా తెలుసుకుంటామని చెప్పేసి మేము గత 5 రోజుల కింద ప్రకటించి రావడం జరిగింది. వస్తున్నటువంటి సందర్భంలో మేము ఒక 300-400 కిలోమీటర్ల సుదూర ప్రాంతం నుంచి ప్రయాణం చేసి వచ్చినటువంటి ఈ ప్రాంతానికి, చింతూరు అనే ప్రాంతానికి వచ్చిన తర్వాత ఇక్కడ పోలీసులు అటకాయించి మొత్తం కూడా విద్యార్థులు అనేటువంటి ఒక కనికరం లేకుండా అసలు మేము ఏం అడుగుతా ఉన్నాము, ఆ ఏదైతే జరిగినటువంటి ప్రాంతం ఉందో ఆ ప్రాంతానికి వెళ్లి విషయాలను అధ్యయనం చేస్తాం. ఇక్కడ అందరూ లా స్టూడెంట్స్ ఉన్నారు, ఫిలాసఫీ స్టూడెంట్స్ ఉన్నారు, పిహెచ్డీ స్కాలర్స్ ఉన్నారు, ఉన్నతమైనటువంటి విద్యార్థులు. మేము ఏం కోరుకు వాళ్ళకు కూడా లేఖ రాశాము, ప్రభుత్వానికి లేఖ రాశాము. ఒక చట్టబద్దంగా, రాజ్యాంగబద్దంగా, ప్రజాస్వామ్య విలువలకు లోబడి డిమాండ్లు చేస్తా ఉన్నాం. అట్లాంటి సందర్భంలో కూడా ఇక్కడ అడ్డుకొని మమ్మల్ని ఏదో పోలీస్ స్టేషన్లో తీసుకొచ్చి మా వెహికల్ తీసుకొచ్చి ఇక్కడ బంధించి పోలీస్ వాళ్ళని, మన మీడియా వాళ్ళ మిత్రులను కూడా మొత్తం కూడా బెదిరింపు గురి చేయడం సరైన పద్ధతి కాదు. దీన్ని ఏదైతే విద్యార్థులను మొత్తం కూడా బంధించేటువంటి చర్యలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి మంచిది కాదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.